MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. భారత్ దాడులతో హడలిపోయింది పాకిస్తాన్. పాక్ ఎయిర్ స్పేస్ లో విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. భారత్ మిసైల్ అటాక్స్ తో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ విమానాలకు అనుమతి లేదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిషేధం తక్షణం అమల్లోకి వచ్చినట్టుగా ప్రకటించారు. పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్పోర్ట్ లాక్డౌన్ లో ఉంది. ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణికుల్ని తరలించారు. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో, లేటెస్ట్ అప్డేట్స్ తో. సో గోపీకృష్ణ, పాకిస్తాన్ డ్రోన్ అటాక్స్ కు భారత్ ఎంత ధీటుగా కౌంటర్ ఇచ్చిందో దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సో పాకిస్తాన్ లోని 4 నగరాల్లో భారీ పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ గా చెప్పండి. ఎస్, పాకిస్తాన్ నిన్న రాత్రి భారత్కి సంబంధించిన 26 ప్రాంతాలపైన భారీగా డ్రోన్లతో విరుచుకుపడడంతో దానికి కౌంటర్గా భారత్ సైతం ఇటు మిసైల్స్ అలాగే క్షిపణులతో దాడులకు ముఖ్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ స్థావరాలు, ముఖ్యంగా ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఈ దాడులు అనేవి చేయడం జరిగింది. పూర్తిగా భారీ ఆస్తి నష్టం దిశగా పాకిస్తాన్ని కుదేలు చేసింది భారత్. దీనికి సంబంధించిన సమాచారం మనకి రక్షణ శాఖ వర్గాల నుంచి అందుతుంది. ప్రధానంగా 3 ఎయిర్ బేస్లు, ముఖ్యంగా నూర్ ఖాన్ వైమానిక స్థావరం, అలాగే PAF రఫీకి వైమానిక స్థావరం, అలాగే PAF ముదిర్ ముఖ్యంగా వైమానిక స్థావరం రావెల్పిండి, అలాగే షోర్కోట్, చక్వాల్, వీటిపైన ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్తో భారత్ దాడి చేసి పూర్తిగా ఏ విధంగా అయితే డ్రోన్స్తో సామాన్య ప్రజానికం నివాసాలు అలాగే భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తుందో, నిన్న కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొదట ఫైరింగ్ మొదలుపెట్టింది పాకిస్తాన్. ఆ తర్వాత దాన్ని రిటాలియేట్ చేస్తూ రాత్రి ఇటు భారీగా పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ అలాగే సైనిక స్థావరాల లక్ష్యంగా భారత్ దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ యుద్ధ తీవ్రతను మరింత పెంచుతోంది. సో భారత్ పాక్ మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా ఇటు క్షిపణులతో దాడికి ప్రయత్నించగా భారత రక్షణ వ్యవస్థ S-400 ముఖ్యంగా సుదర్శన్ చక్ర సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యి వాటిని భారత సైనిక శిబిరాల వైపు వస్తున్న క్షిపణులని ఇటు నిర్వీర్యం చేయడం జరిగింది. ప్రస్తుతం ఎయిర్ వార్ ముఖ్యంగా కొనసాగబోతోంది భారత్ పాక్ మధ్య. ఇప్పటికే పాక్ ఎయిర్ స్పేస్ని మూసివేయడం జరిగింది. అదనపు ఆదేశాలని పాకిస్తాన్ జారీ చేయడం జరిగింది. వాళ్ళ ఎయిర్ బేస్లు పైన ముఖ్యంగా దాడి జరిగింది. కానీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి రాత్రి ప్రకటన కూడా చేయడం జరిగింది పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు. సో ఇప్పుడు ముఖ్యంగా భారత రక్షణ అధికారులు మరి కాసేపట్లో గత రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అంశాలని వెల్లడించబోతున్నారు. అలాగే భారత వాయుసేన కూడా రంగంలోకి దిగితే ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ వార్ ఎస్కలేట్ అవుతూ ఉంటుంది. మొదట షెల్లింగ్తో మొదలుపెట్టింది పాకిస్తాన్. సరిహద్దు గ్రామాల్లో సైనిక పోస్టులపైన కాల్పులు జరుపుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇటు భారత సైనిక పోస్టులపైన కాల్పులకు తెగబడింది. ఆ తర్వాత ఇటు మనం ఆపరేషన్ ముఖ్యంగా సింధూర్ చేపట్టాం. అక్కడున్న పాక్ ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేశాం. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యంగా పాకిస్తాన్ భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులకు పాల్పడడంతో వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన తర్వాత కౌంటర్గా అక్కడ ఉన్న పాకిస్తాన్ లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ ప్రాంతాల్లో దాడులు చేయడం జరిగింది. దానికి కౌంటర్గా మళ్ళీ పాకిస్తాన్ ఇటు మిసైల్ దాడులు అలాగే డ్రోన్ దాడులను నిన్న ముమ్మరం చేయడంతో ఇప్పుడు బాలిస్టిక్ వెపన్స్తో భారత్ ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్లను టార్గెట్గా చేస్తూ విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది. గత రాత్రి చాలా పెద్ద అటాక్స్ని భారత్ చేయడం జరిగింది. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. ట్రంప్ కాల్ చేశారు భారత అధికారులకి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో అనేక దేశాలకు, G7 దేశాలు కూడా భారత్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది, పాకిస్తాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు యుద్ధ తీవ్రతను తగ్గించుకోవాలి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి అంతర్జాతీయ సమాజం కూడా ప్రస్తుతం ఈ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముఖ్యంగా వారు కూడా ఇంటర్ఫీర్ అవుతున్న పరిస్థితి ఉంది ఈ 2 దేశాల సమస్య మధ్య. కానీ ప్రస్తుతం యుద్ధ తీవ్రత మరింత పెరిగే ఎస్కలేట్ అయ్యే విధంగా ప్రస్తుతం పరిణామాలు మారుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా నిన్న గడిచిన 3 రోజులుగా ఓన్లీ రాత్రిపూట మాత్రమే మనం ఈ అటాక్స్ చూసాం. సో ఇప్పుడు డే టైంలో కూడా ఈ వార్ ఎస్కలేట్ అయితే కనుక ఏ విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 ఏళ్లుగా కొనసాగుతుందో అదే తరహాలో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా
ఉధృతం కాబోతోంది. ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యల్ని అంతర్జాతీయ సమాజానికి వివరించడంతో పాటుగా పాక్ భారత్ పైన సైనిక స్థావరాలపైన అలాగే సామాన్యులపైన నిన్న 26 లొకేషన్స్ ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు నిన్న రాత్రి వరుసగా 3 గంటల పాటు పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. రాత్రి ముఖ్యంగా 8:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పాక్ దాడులు చేయడం జరిగింది. సివిలియన్స్ కూడా గాయపడ్డారు. ముఖ్యంగా బ్లాక్అవుట్ పాటించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో ఇటు పంజాబ్లో ఒక కుటుంబం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన పరిస్థితి ఉంది. అలాగే సైనిక పోస్టులపైన చాలామంది సైనికులు కూడా మన వాళ్ళు కూడా చనిపోతున్నారు. అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సో ఖచ్చితంగా పాక్ భారీ మూల్యం చెల్లించుకోబోతోంది. భారత్ యుద్ధ తీవ్రతను మరింత పెంచబోతోంది. ఇప్పుడు ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ యుద్ధ ట్యాంకులు పూర్తిగా సన్నద్ధమై పాకిస్తాన్పై విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు డ్రోన్లు మిసైళ్ళు వాటిని భారత రక్షణ వ్యవస్థ ద్వారా ఎక్కడికక్కడ నిలువరించడం, గగనతలంలోనే పేల్చేయడం ఇటువంటి కార్యక్రమాలను భారత్ చేస్తోంది. ఇక నిన్న రాత్రి సహనం నశించి పాక్ ఎయిర్ బేసెస్ పైన ముఖ్యంగా మిలిటరీ స్థావరాలపైన సివిలియన్స్ పైన కాదు కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఎయిర్ బేస్ల పైన భారత్ ఇటు బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి కూడా అధికారికంగా ఇటు రక్షణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించబోతున్నారు. సో నెక్స్ట్ పాకిస్తాన్ కూడా తీవ్ర ప్రతిస్పందన కనబరుస్తుండడంతో ఈరోజు యుద్ధ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ముఖ్యంగా ఇప్పటికే హెచ్చరికల్ని పాకిస్తాన్ చేస్తున్న నేపథ్యంలో సో అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా యుద్ధ తీవ్రత పెరుగుతుంది కాబట్టి వారు జోక్యం చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ అలాగే G7 కంట్రీస్కి సంబంధించిన అధినేతలు విదేశాంగ శాఖ కార్యదర్శులు విదేశాంగ మంత్రి జైశంకర్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్న పరిస్థితి. ఈ వార్ ఎస్కలేషన్ని తగ్గించండి, ఇది ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది, మీ రెండు దేశాల యుద్ధం అనేది అని చెప్పి భారత్ పాకిస్తాన్కి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈరోజు యుద్ధ తీవ్రత మరింత పెరుగుతుందా లేక ప్రపంచ దేశాల విజ్ఞాపనలకు రెండు దేశాలు తలగ్గుతాయా, ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కానీ భారత సైనిక పోస్టుల పైన ఇంకా LOCలో కుప్వారా, నౌషేరా, సాంబా ఈ సెక్టార్లలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇటు భూభాగం నుంచి అలాగే వాయు మార్గం నుంచి కూడా పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్న పరిస్థితి ఉంది. సో దీన్ని గట్టిగా రిటాలియేట్ చేస్తుంది భారత సైన్యం. పూర్తిగా నిన్న రాత్రి నుంచి కూడా పాకిస్తాన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి మార్పులు చేర్పులు అక్కడ జరుగుతున్నాయి, ఎటువంటి కఠిన నిర్ణయాలు ఆ దేశంలో తీసుకోబడుతున్నాయి? పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని మూసివేయడం జరిగింది. సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్లను అడ్డం పెట్టుకుని డ్రోన్లను భారత్ వైపుకి ఎగదోసి నిన్న రక్షణ శాఖ అధికారుల మీడియా సమావేశంలో చూసాం. 300 నుంచి 400 డ్రోన్లని భారత్ వైపుకి, అది టర్కిష్ డ్రోన్లు పూర్తిగా ఇటు బ్లాక్అవుట్ లేని ప్రాంతాలను చూసి అక్కడ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇటు భారత సైనిక స్థావరాలకు సంబంధించిన స్ట్రాటజిక్ లొకేషన్స్ డీటెయిల్స్ని ట్రాక్ చేసే విధంగా కూడా వాటికి పరికరాలు అమర్చారు అన్న ముఖ్యంగా అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దానికి సంబంధించి ఫోరెన్సిక్స్ ల్యాబ్స్లో వాటిని ముఖ్యంగా ఎగ్జామిన్ చేస్తున్నారు టర్కిష్కి సంబంధించిన డ్రోన్లని. అలాగే ఎక్కడికక్కడ ఈ డ్రోన్లతో జరుగుతున్న దాడులని నిలువరించేందుకు, మిసైల్ దాడులను నిలువరించేందుకు క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి వాటిని ఎక్కడికక్కడ నిలువరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో నెక్స్ట్ పాకిస్తాన్, ప్రస్తుతం మనకంతో సమాచారం పాక్ వాయుసేన కూడా భారత గగనతలంలోకి వచ్చి పూర్తిగా ఇటు మిసైల్స్ని ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు భారత క్షిపణి వ్యవస్థ కూడా ముఖ్యంగా రక్షణ వ్యవస్థ కూడా పాక్ పేల్చిన మిసైల్స్ని గగనతలంలోనే కూల్చేసినట్లు కూడా సమాచారం ఉంటుంది. సో ఉద్రిక్తలు అయితే పెరుగుతున్నాయి అంతకంతకు. ముఖ్యంగా పెషావర్లో భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. లాహోర్లో కూడా బ్లాక్అవుట్ కొనసాగింది. నిన్న రాత్రి అంతా కూడా 12:30 వరకు ముఖ్యంగా పాక్ భారత్ పైన దాడి చేస్తే రాత్రి 12:30 గంటల నుంచి ఉదయం 3:30 గంటల వరకు సుమారు 3 గంటల పాటు ఇటు భారత్ కూడా గట్టి ప్రతీకార చర్యను తీర్చుకుంది. పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులకి, మిసైల్ దాడులకి ఇటు ప్రతీకార చర్యగా భారత్ కూడా ప్రతిచర్యను చేపట్టడంతో ఇప్పుడు భారత్ మాపై దాడి చేసిందని మరోసారి పాకిస్తాన్ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మొదలు పెడుతుంది పాకిస్తానే, దానికి ప్రతీకార చర్య తీర్చుకున్న భారత్ని ముఖ్యంగా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. పాక్ ఒక దెబ్బ కొడితే భారత్ 10 దెబ్బలు కొట్టే విధంగా ఇటు బుద్ధి చెప్తుంది పాకిస్తాన్కి భారత త్రివిధ దళాలు కూడా. సో
ఎప్పటికప్పుడు త్రివిధ దళాలు ఈ పాకిస్తాన్ అలాగే ఎక్కడెక్కడ టార్గెట్స్ చేస్తుంది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో నిన్న రాత్రి 26 ప్రాంతాలని లొకేట్ చేయడం జరిగింది. అండ్ రాత్రిపూటే కాకుండా ఇప్పుడు డే టైంలో కూడా పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు దిగితే అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని అక్కడి నుంచి ఏమైనా తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతుంది? ఎస్ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే పూంచ్ జిల్లా అలాగే సాంబా ఈ సెక్టార్లలో సరిహద్దుల్లో ఉండే గ్రామస్తుల్ని ముఖ్యంగా వారు ఆ నివాస స్థలం అక్కడే ఉండే ముఖ్యంగా వాళ్ళకున్న కాస్త పొలంలోనే పనిచేసుకుని ఉండేవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవాక్యువేట్ చేసి ఇటు జమ్మూ రీజన్కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్పి సరిహద్దు గ్రామాల ప్రజల్ని ఆర్మీ అధికారులు తరలిస్తున్నారు. ఈ నిన్న అనేక ఇళ్లను ధ్వంసం చేశారు, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేశారు. ఇష్టానుసారంగా చీకట్లో పగటిపూట దాడి చేస్తే అది సివిలియన్స్ పైన ఎక్కడ దాడి జరుగుతుంది, ఎలా అటాక్స్ జరుగుతుంది అనేది యావత్ ప్రపంచం దృష్టికి వస్తుంది. కాబట్టి రాత్రిపూట ఈ దాడులను పాకిస్తాన్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దానికి ప్రతిచర్యగా భారత్ కూడా బుద్ధి చెప్తున్న పరిస్థితి ఉంది. మనం గమనిస్తే గడిచిన 3 రోజులుగా కూడా కేవలం రాత్రి 7:30-8 గంటల నుంచే పాకిస్తాన్ గతంలో మనం చూస్తే షెల్లింగ్ అనేది ఫైరింగ్ అనేది సైనిక పోస్టుల వద్ద రాత్రిపూటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 15 రోజులుగా కాల్పులు జరిగాయి. ఆ కాల్పులను మించి డ్రోన్ అటాక్స్, మిసైల్ అటాక్స్తో ఇప్పుడు విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ప్రస్తుతం ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రజానీకాన్ని కూడా గ్రామాల్లో ఉన్న ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకి బంకర్లలోకి వెళ్ళాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. సో ప్రమాదం లేని ప్రాంతాల్లో ఉన్నవారు బంకర్లో సేఫ్గా ఉండాలని, ఇక హై ఇంటెన్స్ ఉన్న ఏరియాల్లో ఉన్న ప్రజల్ని పూర్తిగా ఖాళీ చేస్తూ సురక్షిత ప్రాంతాలకి సైనిక బలగాలు తరలిస్తున్న పరిస్థితి ఉంది. దుకాణాలు పూంచ్ జిల్లా అయితే దుకాణాలు మూతపడ్డాయి. అత్యవసర సేవలు ముఖ్యంగా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి, పెట్రోల్ బంకులు మూసివేసిన పరిస్థితి, ఎలక్ట్రిసిటీ నిలిచిపోయిన పరిస్థితి, ఎందుకంటే బ్లాక్అవుట్ పరిస్థితులు కాబట్టి. సో ఖచ్చితంగా పౌరుల రక్షణ కోసం భారత ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కానీ పాక్ యొక్క దుశ్చర్య ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది. సో డే టైంలో కూడా షెల్లింగ్ కొనసాగుతున్న పరిస్థితి. సాంబా, పూంచ్, అఖ్నూర్ సెక్టార్లలో ప్రస్తుతం ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. ఆర్టిలరీ వెపన్స్ తోటి ఇటు ఫిరంగులతో ఇళ్లపైకి దాడులు చేస్తూ ఇళ్లను ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ఇళ్లలో ఉన్న సామాన్యులకి తీవ్ర గాయాలు కావడం, కొంతమంది చనిపోతున్న పరిస్థితి, గురుద్వారాలని అటాక్ చేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇది మరింత ఉధృత స్థాయికి ముఖ్యంగా ఈ పరిణామాలను తీసుకెళ్తుంది. భారత్ పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. మొదట సరిహద్దుల్లో గన్ ఫైరింగ్తో, మోటార్ షెల్లర్స్తో ప్రారంభమైన యుద్ధం అనేది ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ వరకు కూడా వచ్చిన పరిస్థితి. ఒక దేశం మరొక దేశం పైన యుద్ధ విమానాలతో ముఖ్యంగా దాడులు చేస్తూ, మిసైల్ అటాక్స్కి పాల్పడుతూ, బ్యాలిస్టిక్ క్షిపణుల్ని సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్ ముఖ్యంగా దాడులు చేసుకునే స్థితికి ప్రస్తుతం రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది మరింత ఎస్కలేట్ అయితే ప్రపంచానికి నష్టం అన్న కోణంలో ప్రపంచ దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు ముఖ్యంగా మీ ఉద్రిక్తతలను తగ్గించండి అని చెప్పి ఇరు దేశాలకి కూడా అమెరికా సహా G7 కంట్రీస్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి రక్షణ శాఖ ఎటువంటి విషయాలను వెల్లడిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ పైన జరిగిన దాడికి సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతను భారత్ తీసుకుంటుందా, ముఖ్యంగా ఎందుకు రిటాలియేట్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా భారత రక్షణ శాఖ వివరించబోతోంది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.